రాష్ట్ర రవాణా రోడ్డు సంస్థలో పనిచేస్తూ వైకల్యం చెందిన వాహన చోదకులకు ఉపశమనం కల్పించేలా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇలాంటి వారందరికీ సమాన హోదా కల్పించాలని ఆదేశించింది. తక్కువ పోస్టులు కేటాయించి చిన్నచూపు చూడడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 నెలల్లోగా వైకల్యం పొందిన వాహన చోదకులందరికీ అదే స్థాయిలో వేతనం చెల్లించాలని తెలుగు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలకు హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తమ పట్ల వివక్ష చూపుతోందంటూ వైకల్యం చెందిన ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. విధి నిర్వహణలో అవయవాలు కోల్పోవడం వల్ల కింది స్థాయి ఉద్యోగులుగా నియమిస్తున్నారని ఉన్నత న్యాయస్థానానికి గోడు వెళ్లబోసుకున్నారు. తక్కువ జీతభత్యాలిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా వారిలాగే సమాన వేతనం, హోదా, హక్కులు కల్పించాలని పలువురు వికలాంగ వాహన చోదకులు హైకోర్టు దృష్టికి తెచ్చారు. 2012 నుంచి 2015 వరకు దాఖలైన గంపకుత్త వ్యాజ్యాలపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఏళ్ల తరబడి సేవలందించిన వారిని కంటిచూపు తగ్గిందనో, చేతివేలు తెగిందనో, ఇతర వైకల్యాలను కారణాలుగా చూపుతూ పక్కన పెడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ చట్టంలోని సెక్షన్ 47 ప్రకారం సర్వీసులో ఉండి వైకల్యం పొందిన వారికి రక్షణ కల్పించాలని కోర్టుకు విన్నవించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించడమే కాకుండా వాహన చోదకులకు హోదాకు తగ్గ జీతభత్యాలు చెల్లించాలని తెలుగు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థ ఆదేశించింది. ఏళ్ల తరబడి వాహన చోదకుల సేవలు ఉపయోగించుకొని వదిలించుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. దిగువ స్థాయి పోస్టుల్లో నియమిస్తూ బానిసలుగా చూడడం హక్కులను హరించడమేనని స్పష్టం చేసింది. వైకల్యం పొందిన వాహన చోదకులందరికీ సరైన ఉద్యోగాలివ్వాలని హైకోర్టు తేల్చి చెప్పింది. జీతభత్యాల్లో వ్యత్యాసం చూపరాదని పేర్కొంది. కోర్టును ఆశ్రయించని వారికి సైతం 8% వడ్డీతో బకాయిలు చెల్లించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ ప్రక్రియంతా పూర్తి చేసేందుకు 8 వారాల గడువు విధించింది.